వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. సంవత్సరం తర్వాత సింహరాశిలోకి మళ్ళీ తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 16వ తారీఖున సోమవారం రాత్రి 7:44 మఖా నక్షత్రం 1వ పాదంతో సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:42 వరకు ఉంటాడు. అంటే 30 రోజుల కాలం పాటు సంవత్సర కాలం తర్వాత సింహరాశిలోకి తన సొంత రాశిలోకి సూర్యగ్రహ ప్రవేశంతో వివిధ రాశుల వాళ్ళకి వివిధమైన భిన్నమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే షట్ 3 దశస్థో భాను అన్నారు. అంటే గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో సూర్య భగవానుడు మంచివాడు అని అర్థం. మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి కర్కాటక రాశి వాళ్ళకి మరి గోచారీత్యా మనం చూసుకునేటట్టయితే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం, సూర్య సంచారం అనేది ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్నవన్నీ కూడా సాధ్యం కావటం, అంటే అన్ని విషయాల్లో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. కానీ నేత్ర సంబంధమైన వ్యాధులు అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే నేత్ర సంబంధమైన వ్యాధులు అంటే రైట్ ఐ కావచ్చు, లెఫ్ట్ ఐ కావచ్చు, అంటే గ్లకోమా ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెటీనా సంబంధించినది శుక్లాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో ఆ డిసీజ్ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి, కానీ పెరిగినట్టు ఉన్నట్టుండి కొద్దిగా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే గతంలో ఏదైతే వ్యాపార పరంగా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో కొన్ని ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి, ఆ ప్రాఫిట్స్లో కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్స్ ఉంటాయి బట్ కానీ కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే పెట్టుబడులు అనేవి పెట్టకూడదు. 80% కూడా పెట్టుబడులు అనేవి ఎంతవరకు పెట్టాలి? జాతకరీత్యా ఏదైతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో దానిలో పెట్టుబడి పెట్టచ్చు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి బాగా, ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా సరే రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు చేయాలని ఆస్తూ ఉంటారు. వ్యాపార పరంగా లాభాలు, భూ సంబంధ వ్యవహారాలు కూడా సక్సెస్ కావటం ఒకటి. అనేక మార్గాల్లో ఆదాయం అనేది పెంపొందించుకుంటారు. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకపోవటం, అధికారుల యొక్క అనుగ్రహము, ఉద్యోగులకు ప్రమోషన్లు, స్థానచలనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ధనాన్ని వచ్చింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. వాడు ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిలో మంచి లాభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. లాభాలతో పాటు మనస్తాపం జరగకుండా ఉండటం మంచిది. మనస్తాపం అంటే సైకలాజికల్గా ఇష్యూస్ జరగకుండా అనుకున్న పనులన్నీ కూడా అమలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని పనులు కూడా జరుగుతాయి. మనస్తాపం ఒకటి, మానసికంగా ఆలోచనలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఒకటి. అంటే ఉద్యోగ అవకాశాలు అంటే వాళ్ళు ఏదైతే రీచ్ చేయాలనుకుంటే ఆ గోల్ అనేది ఉంటుందో ఆ గోల్లో మంచి ఉద్యోగాలు సంభవించే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అవి కూడా ఉన్నాయి. అలానే భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళతో మటుకు కొంత జాగ్రత్త ఉండాలి. ఎవరైతే పార్ట్నర్షిప్ ఉంటారో వాళ్ళతో మటుకు కొంత కేర్గా ఉండి మనం ఎంతవరకు అతను మంచివాడా, క్యారెక్టరా కరెక్ట్ ఉన్నాడా లేడా కొద్దిగా మనం ఆలోచన చేయాలి, థింక్ చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ఉద్యోగస్తులకి అన్ని రహస్యాలు కూడా అందరికీ చెప్పకూడదు. తోటి సహచరులు ఉంటారు కదా, కొలీగ్స్ ఉంటారు కదా, అందరికీ మనం చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఆ చెప్పే ప్రయత్నం చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి పై అధికారులకు చెప్పటం, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. చెప్పకపోతే ఉద్యోగపరంగా ఇబ్బందులు రావు. అందువల్ల చెప్పకుండా ఉండండి. మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనకి సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఉన్నప్పుడు మనం చెప్పొద్దండి, రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. పనులలో జాప్యం జరగకుండా చూసుకోండి.
అంటే కొన్ని పనులు జాప్యం జరుగుతుంటాయి, అంటే కాలయాపన జరుగుతుంటాయి. ఆ కాలయాపన జరగకుండా మనం చూసుకొని ముందుకు టైం వెళ్ళాలి. పట్టే అవకాశం ఉందంటారు, ఏదండి టైం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందంటారండి. ఆ టైం అనేది డిలే జరుగుతుంటుంది. అంటే ఏదో ఈరోజు చేయాల్సింది రేపు పోస్ట్ పోన్ అవుతుంటుంది. అంటే డిలే లేకుండా చూసుకోండి. అంటే బద్ధకాన్ని కొంత తగ్గించుకోవాలి. అంటే ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి సూర్యభగవానుడు వల్ల అందరితో చర్చించి వీళ్ళు నిర్ణయం తీసుకోరు. నేను చెప్పిందే వేదం అనే పాయింట్ రాకూడదు. ప్రపంచంలో ఎవరైనా సరే అన్ని విషయాలు ఆలోచన చేయాలి. చేసి వాళ్ళ యొక్క నిర్ణయాలను కూడా మనం తెలియపరిచి వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను కూడా మనం సేకరించుకొని లైఫ్ను లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా లైఫ్ను లీడ్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం మనకి. అలా మనం లైఫ్ను లీడ్ చేయలేదనుకోండి, అనవసరంగా డిస్టర్బెన్స్లు మనం పొందాలని లేదు కదా. అనవసరంగా డిస్టర్బెన్స్లు ఎందుకు పొందటం? అంటే ఈ విషయాలన్నీ కూడా మన వాళ్ళు ఆలోచన చేయాలి. అంటే సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఉష్ణం అనేది బాగా పెరగటం, ఫీవర్ వచ్చే అవకాశాలు, అలానే జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నిమోనియా సంబంధించిన విషయాల్లో కానీ, సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఆరోగ్యరీత్యా మటు కొద్దిగా కేర్గా ఉండాలి. అంటే కూల్ డ్రింక్స్ కానీ, కూల్ వాటర్ కానీ, ఏసీలు కానీ ఇవన్నీ తగ్గించుకోవాలమ్మా. ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉందండి? శుభ కార్యక్రమాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే ఉంటారో మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ, అలానే అమ్మాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి ఉన్న అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రేమ వివాహాలు కూడా జరుగుతాయి వీళ్ళకి. అంటే ఆర్థిక పరంగా పరిపుష్టకరంగా ఉంటారు. అంటే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి, డబ్బు సంపాదిస్తారు, అనేక మార్గాల్లో ఆదాయాన్ని సంపాదించడానికి కొంత ఆలోచన కూడా చేస్తుంటారు. కానీ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా కొన్ని జరుగుతాయి. కానీ ఇంకా సూర్యుడిని ఆరాధన చేయాలి వీళ్ళు. ఆరాధన చేస్తే ఏంటంటే ఆరోగ్యం ముందు కుదుట పడుతుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడతారు. అలానే ప్రయాణాలు చేసిన అతివేగం అనేది పనికిరాదు. అలానే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ప్రమాదం మనకి ఏం జరుగుతుంది లేని మొండివాదంతో ఎప్పుడు వెళ్ళకూడదు. జీవితంలో ఏం జరుగుతుంది లేని మనం ముందుకు వెళ్ళకూడదు. అది జరిగే సమస్య వచ్చినప్పుడు మొరటుగా వెళ్ళటం అంటారు సహజంగా చెప్పే భాషలో, పరిభాషలో. అలా వెళ్ళకూడదు. ఎక్కడైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో దాన్ని 10 మందితో చర్చించి, అధికారులతో చర్చించి దాన్ని చెయ్యాలా లేదా అనేది ఆలోచన చేసి మన వాళ్ళు ముందుకు వెళ్తే మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి కర్కాటక రాశి వారికి? తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సూర్యుడు యొక్క అష్టకం, అంటే సూర్యాష్టకం చదువుకోవటం మంచిది. సూర్యాష్టకంతో పాటు ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకోవటం వంటి విష్ణు సహస్రనామపారాయణం చేయాలి. ఆదివారం పూట చేయాలి. ఇది విష్ణు సహస్రనామపారాయణం ఎప్పుడు చేయాలి? ఆదివారం. ఈ 4 ఆదివారాల్లో సూర్య హోర వస్తుంది, అప్పుడైనా చేయొచ్చు. అది కుదరని వాళ్ళు సాయంకాలం ప్రదోషకాల సమయంలో కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఆదివారము గోధుమ నూకతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఇంట్లో నైవేద్యం పెట్టాలి. వీలైతే సూర్యుడు యొక్క ప్రతిమను దానం చేయటం చేయాలి. అంటే గోధుమలు, ఎర్రని వస్త్రము, సూర్యుడు యొక్క ప్రతిమ ఆదివారం రోజున, ఒక ఆదివారం రోజున దానం చేయాలి. దానం చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి ఆదివారం చేయాలమ్మా. ప్రతి ఆదివారం చేస్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానం అంటే ఒకరోజే చేయాలి. మిగతావన్నీ కూడా విష్ణు సహస్రనామపారాయణం కానీ, సూర్యుడు యొక్క అష్టకం కానీ ఇవన్నీ ప్రతి ఆదివారం చేయాల్సిందేనమ్మా. ఇలా చేస్తే మనకి సూర్యుడు యొక్క అనుగ్రహం లభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కోపం, ఆవేశం కూడా పెరుగుతుంది వీళ్ళకి. అవన్నీ తగ్గటానికే నేను సూర్యుడికి సంబంధించిన అష్టకాన్ని చెప్పాను. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా చేయొచ్చు. విద్యార్థులకు అనుకూలమైన కాలం, చదువు పట్ల శ్రద్ధ పెడతారు. కానీ భార్యాభర్తల మధ్యలో ఆవేశం బాగా పెరుగుతుంది. ఆవేశాన్ని తగ్గించుకొని అణుకుగా ఉండి సర్దుబాటుతనం అనేది చాలా గొప్పతనం అంటారు. అలా చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం.